హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. ఈరోజు కర్రీ వచ్చేసి పొట్లకాయ ఫ్రై. చాలామంది ఆరోగ్యానికి మంచిదే అయినా అలాగే కాదండి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళైనా చక్కగా పథ్యం కూర అని కూడా అంటారు. ఇది ఏ విధంగా తినాలి, ఎంతో ఇష్టంగా తినాలనేది ఈ వీడియోలో చూసేయండి. చాలా హెల్దీ అండ్ రెసిపీ. ఒక కడాయి అంటే ఐరన్ కడాయి తీసుకోండి. మనకి ఐరన్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఐరన్ వంట పాత్రలో చేసుకోవడం చాలా శ్రేష్టము. అలాగే ఈ కూర ఎంత రుచిగా ఉంటుందంటే ఫస్ట్ టైము చేసుకునే వాళ్ళైతే ఈ ఫ్రై అనేది ట్రై చేయండి, ఇష్టంగా తింటారు. పోపు దినుసులు అన్నీ వేసేసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. పిల్లలు అడిగి మరీ చేయించుకొని తింటారు. పొట్లకాయ అనగానే చాలా వరకు దాని వాసన కానీ దాని స్మెల్ కానీ నచ్చక వదిలేస్తూ ఉంటారు కదా. అలా వదిలిపెట్టకుండా ఇదైతే చేసుకొని తినండి. చాలా లైట్ వెయిట్ ఫుడ్. అలాగే డైటింగ్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చక్కగా పొట్లకాయ అనేది తినవచ్చు. ఏ విధంగా తినాలి అంటే ఇలా ఫ్రై చేసుకొని తింటే కొంచెం ఇష్టంగా, అంటే దాని లోపల స్మెల్ అనేది ఉంటుంది కదా, స్మెల్ రాకుండా ఉంటుంది. తర్వాత చిన్నగా అలవాటు అయిన తర్వాత పాలు పోసుకొని కూడా చేసుకోవచ్చు. దీని టేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. దీని రుచి అనేది ఎవ్వరూ గుర్తుపట్టలేనంత అమోఘంగా అద్భుతంగా ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇలాగ ఉల్లిపాయలు కొంచెం ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోండి. చూడండి, ఈ గ్రీన్ కలర్ పుట్టకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే దీన్ని కొంచెం ఉప్పు వేసి అలాగా ఏమీ చేయవలసిన అవసరం లేకుండా ఈ విధంగా ఇలానే వేసేసుకోండి. పొట్లకాయ కూర అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అలాగే మార్కెట్లో తెచ్చుకోవడానికి కూడా ఇష్టపడరు. ఈ విధంగా ట్రై చేయండి. ఒక 2 పొట్లకాయలు తెచ్చుకొని ట్రై చేయండి, లేదంటే ఒకటి తెచ్చుకొని ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కొంచెం పసుపు అయితే వేసుకోండి వేగిన తర్వాత. అలాగే ఒక 2 చెంచాల కారం వేసేసుకుంటే సింపుల్ అయిన కర్రీ, పొట్లకాయ కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. మీ పిల్లలకి ఏం కూర అనేది చెప్పకుండా అయితే పెట్టండి. వాళ్ళ రిజల్ట్ అనేది వాళ్ళే చెప్తారు. బాగుందని అయితే ఇంత చక్కగా ఉన్న పొట్లకాయ కూరని మరి మీరు మిస్ చేయకుండా తింటారు కదా. ఒకవేళ తింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే పొట్లకాయ కూర అయితే రెడీ అయిపోయింది. అలాగే మీ ఇంట్లో కూడా ఎవరన్నా పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు ఉంటే కూడా పథ్యం కూరలు చెప్పినప్పుడు ఈ విధంగా పొట్లకాయ కూర అనేది చక్కగా పెట్టేయొచ్చండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోవద్దు. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.